నిత్య ఆది నిత్య ఆది నిత్య నిత్య ఆది నిత్య నిత్య ఆది ఆది నిత్య అమ్మా అమ్మా నిత్య ఆది ఆది వదిలే పిల్లలు అమ్మా అమ్మా ఆది నిత్య మేడం, మీ మంత్రి చనిపోయింది చూసారా? మేడం మేడం ఏమైంది మేడం? ఏదో ఆలోచిస్తున్నారు. మీరు ఫస్ట్ టైం ఓడిపోతున్నారు తెలుసా? చెక్. మేడం చెక్మేటా? ఇప్పుడు అర్థమైందా? నన్ను ఓడించడం అంత ఈజీ కాదు. నేను గెలవడానికి ఒక్క స్టెప్ చాలు. మీ తెలివితేటల గురించి నాకు తెలీదా మేడం? ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీకు అనుగుణంగా మార్చుకుంటారు. అవును మేడం, ఇంతకీ అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నారు? ఆ మేఘన గురించే. అది న్యాచురల్గానే తన గురించి ఆలోచిస్తుంటారు. అది కాకుండా ఇంకేం ఆలోచిస్తున్నారు అని. మేఘనకి ఇప్పుడు మెలకువ వచ్చింది అంటే తప్పకుండా రేపు గాని ఎల్లుండి గాని ఆఫీస్కి వచ్చేస్తుంది. ఈ లోపల ఒక పెద్ద ఇన్సిడెంట్ జరగాలి. ఏం జరగాలి మేడం? ఆ మేఘన అత్త మామలు నందు ఇంటికి రావాలి. దానికి దీనికి సంబంధం ఏంటి మేడం? రేపు మేఘన ఆఫీస్కి వస్తే నందుకి మేఘనకి మధ్య ఎలాంటి వార్ పెట్టాలి, వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి గొడవలు సృష్టించాలి, వీటన్నిటికీ ఒక ప్లాన్ రెడీ చేసి పెట్టాను. కానీ అంతకంటే ముందుగా బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉండాలి. ఆ ఇష్యూని క్రియేట్ చేయగలిగేది ఓన్లీ మేఘన అత్తమామలే. వాళ్ళు వస్తే కానీ అసలు కథ మొదలవ్వదు. ఏమండి, మంచినీళ్ళు తీసుకోండి. ఏంటండి, పిల్లలు ఇంటికి రాగానే మేఘన ఫోన్ చేయిస్తానంది, ఇంతవరకు ఫోన్ చేయించలేదేమిటండి? నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను ఇందిరా. ఈ పాటికి ఫోన్ చేయాల్సిన మనిషి ఎందుకు ఫోన్ చేయలేదు? పిల్లలు ఫ్రెండ్స్ ఇంటికి ఆడుకోవడానికి వెళ్లారు కదా, మరి వాళ్ళు వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకొని ఫోన్ చేయిస్తాను అంది. ఒకవేళ మర్చిపోయిందంటావా? అలా ఎప్పుడైనా చేసిందండి. ఒకవేళ తను ఫోన్ చేయకపోయినా పిల్లలైనా వాళ్ళంతట వాళ్లే ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పటికే వాళ్లతో మాట్లాడి దగ్గర వారం పైనే అవుతోందండి. నాకెందుకో అనుమానంగా ఉందండి. మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం పదండి. నాకు వెళ్లాలనే ఉంది ఇందిరా, కానీ ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నారు? పోయినసారి మనం అక్కడికి వెళ్ళినప్పుడే మన వల్ల అక్కడ పెద్ద సమస్యలు ఏర్పడ్డాయి, పెద్ద గొడవలయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళటం అవసరమా అని ఆలోచిస్తున్నాను. మేఘన మాటల్లో కూడా ఏదో కంగారు కనిపిస్తుంది.
బహుశా అక్కడేమైనా గొడవలు జరిగాయేమో. ఏమన్నా జరిగితే మేఘన మనకి చెప్పాలి కదండి. ఇలా మేఘన మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే మధ్యలో పిల్లలు ఇబ్బంది పడిపోతారు కదా. ఏమైనా సరే మనం వెళదాం పదండి. కొంచెం ఓపిక పడదాం ఇందిరా, మనం తొందరపడొద్దు. హలో, సత్యమూర్తి గారేనా? అవును, మీరెవరు? నేనెవరైతే ఏంటండి, మీరు వెంటనే నందుకి ఫోన్ చేసి మేఘన పిల్లలు ఏమయ్యారు, ఇంట్లో ఉన్నారా లేదా అని ఒక్కసారి అడగండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? మేఘన పిల్లల గురించి నందును అడగాల? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో ఇప్పుడు నేను మీకు విడపరిచి చెప్పాల్సిన అవసరం లేదు. బాగా అనుభవం ఉన్నవాళ్లు ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. మీరు ఒక్కసారి నందుకి పిల్లలతోటి మేఘనతో మాట్లాడించమని చెప్పండి. వివరాలన్నీ మీకే తెలుస్తాయి. హలో హలో, ఏం జరుగుంటుందండి? అసలు ఏం మాట్లాడుతోంది? బార్బీ, లక్ష్మీ బాంబుకి నిప్పు పెట్టి వదిలేశాను. ఇంకాసేపట్లో పేలబోతోంది చూడు. అమ్మా, ఎక్కడికమ్మా? నువ్వు రారా. అమ్మా, ఇదిగో చూడు, ఈ రోజు నుంచి నువ్వు తాగడానికి వీల్లేదు. నా కోసం, ఈ అమ్మ కోసం నువ్వు తాగుడు మానేయాలి. నాకు మాత్రం తాగడం సరదా అనుకుంటున్నావమ్మా? ఆ మేఘన చేసిన ద్రోహం మర్చిపోలేకపోతున్నాను. అది మర్చిపోవాలంటే నాకు నిద్ర రావాలి, అందుకే తాగుతున్నాను. మనుషుల్ని మర్చిపోవాలి, వాళ్ళు చేసిన పనుల్ని మర్చిపోవాలి అంటే తాగాల్సిన అవసరం లేదు. దానికి మరో మార్గం కూడా ఉంది. నువ్వు అను, ఆ మార్గం ఏమిటో చెప్తాను. అదంతా ఏం వద్దు నందు, ముందు నువ్వు టిఫిన్ చేద్దు గణపదా. రా నందు.